నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శరణఘోషతో మార్మోగిన అయ్యప్ప స్వామి దేవాలయం ఘనంగా నిర్వహించిన అయ్యప్ప పూజా మహోత్సవం. వనపర్తి జిల్లా అయ్యప్ప స్వామి దేవాలయంలో శరణఘోషతో మారుమ్రోగిన అయ్యప్ప స్వామి ఆలయం. భక్తుల కోలాహలం, నాట్యాలతో ఘనంగా మండల పూజ. ముఖ్య అతిథి రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు. అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో దేదీప్యమానంగా నిర్వహించబడ్డాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల కోలాహలం, నాట్యాలతో కిక్కిరిసిపోయింది. 18వ పడి పూజ నారికేల గురుస్వామి వాకిటి శ్రీధర్ రావులు ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం ఆలయంలోని గురుస్వాములను సన్మానించి ఆధ్యాత్మికతను పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రావులు మాట్లాడుతూ, మాలధారణ పూర్వజన్మ సుకృతమని, మండల పూజ నిర్వహించడానికి నాకు అవకాశం దొరకడం అదృష్టమని అన్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి అభిషేకాలు, పల్లకీ సేవ, అయ్యప్ప భిక్షలో పాల్గొన్నారు. రాజానగరం జాతర సందర్భంగా భక్తులకు, నాయకులకు, కార్యకర్తలకు జిలేబీ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు ముత్తుకృష్ణ, చీలకృష్ణ, సాగర్, పాపిరెడ్డి, అమరవాయి, నరేందర్, బిచ్చుపల్లి యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ అశోక్, ఆవుల రమేష్, నాయకులు గట్టు యాదవ్, పి రమేష్ గౌడ్, లక్ష్మారెడ్డి, నందిమల్ల శారద, కర్రీస్వామి, ఉంగ్లో అలేఖ్య, తిరుమల్ ఎద్దుల సాయి కుమార్, సునీల్, వాల్మీకి మందరాము తదితరులు పాల్గొన్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు సన్మానం చేస్తాను. పాపిరెడ్డి గురుస్వామి ఎక్కడున్నా రావాలి. ఈరోజు నారికేల పూజ జరుపుకుంటున్నారు కాబట్టి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గురుస్వామి గారికి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు సన్మానం చేస్తారు. మా అమ్మ పేరు పద్మమ్మ, రావుల పద్మమ్మ పేరు మీద ముఖద్వారం కూడా నేను నిర్మించే అవకాశం నాకు అనుభవం కావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ, మీ అందరినీ ఆ స్వామి చల్లగా చూడాలని, వనపర్తి సుభిక్షంగా ఉండాలని,